ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లో గూగుల్ మ్యాప్ను ఉపయోగిస్తాం. కానీ పూర్వకాలంలో ప్రధానంగా రహదారులు పక్కనే ఉండే మైల్ రాళ్లను వాడేవారు. ఇప్పుడు ఆ మైల్ రాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అయితే హైదరాబాద్లో జీరో మైల్ స్టోన్ ఎక్కడుందో చాలామందికి తెలియదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. భారతదేశంలో జీరో మైల్ స్టోన్ మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంది. కానీ హైదరాబాద్లో ఈ కేంద్ర బిందువు ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ తెలంగాణ శాసనసభ దగ్గర అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆపోజిట్లోనే అయితే ఈ జీరో మైల్ స్టోన్ అనేది ఉంటుంది. అయితే చాలామంది నిత్యం కొన్ని వేల మంది సందర్శకులు హైదరాబాద్కి వస్తూ పోతుంటారు. కానీ ఇంతవరకు ఈ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే దగ్గరికి ప్రయాణం చేయాలంటే కూడా దానికి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇక్కడ జీరో మైల్ స్టోన్ ఇక్కడ ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇక్కడికి వచ్చిన సందర్శకుల్లో కూడా ఈ జీరో మైల్ స్టోన్ని సందర్శించిన వారి సంఖ్య కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు. అంటే పూర్వకాలంలో ఈ మైల్ రాళ్ళను అయితే ఎక్కువగా యూజ్ చేసేవారు. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే కూడా ఎన్ని కిలోమీటర్లు ఉంది అని తెలుసుకోవడానికి అయితే ఈ రాయి ఎంతగానో ఉపయోగపడేది. ప్రస్తుతము ఎక్కువ మంది కూడా అంటే ఇప్పుడు ఉన్న కాలంలో అయితే ఈ జీపీఎస్ పుణ్యమాని కూడా ఈ మైల్ రాళ్ళ సంగతి అందరూ మర్చిపోయారు. దాదాపుగా 400 సంవత్సరాల నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ మైల్ రాళ్ళు అయితే ఉన్నాయి. అంటే అప్పటి నుంచి కూడా అప్పుడే ఈ మైల్ రాళ్ళని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతోమంది ప్రయాణికులకి ఉపయోగపడింది కూడా. ప్రస్తుతం ఉన్న జనరేషన్కి అయితే ఈ కేంద్ర బిందువు గురించి చాలామందికి తెలియదు. అలాగే కాలం గడుస్తున్న కొద్దీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి మైల్ రాళ్ళు అనేవి కూడా. అయితే వరంగల్ నుంచి హైదరాబాద్కి 151 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే కరీంనగర్ నుంచి కూడా హైదరాబాద్కి 160 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ మైల్ రాళ్ళన్నీ కూడా రహదారుల వెంబడి మనకి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మొదలైన ప్రయాణం సరిగ్గా హైదరాబాద్ 0 మైలు రాయికి చేరక ముందుకే కూడా ముగుస్తూ ఉంటాయి. కాబట్టి చాలామందికి తెలియదు. ఆ రాయి సరిగ్గా శాసనసభకు ఎదురుగా రవీంద్ర భారతి నుంచి నాంపల్లి వైపు వెళ్తుండగా ఎడం వైపు అయితే ఉంటుంది. ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇక్కడే ఉంది. కానీ చాలామందికి అయితే ఈ విషయం తెలియదు. ఇది ఎంతగానో అంటే ఒకప్పుడు పూర్వకాలంలో కూడా చాలామందికి ప్రయాణించే వారందరికీ కూడా ఇది కేంద్ర బిందువు. కానీ ఇప్పుడున్న సందర్శకులకు కావచ్చు, అలాగే హైదరాబాద్ నగరవాసులకు కావచ్చు, దీని వెనకాల ఉన్న చరిత్ర తెలియదు. అలాగే చాలామందికి కూడా ఈ కేంద్ర బిందువు గురించి అయితే తెలియదు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఇది ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా స్పెషల్గా ఈ కేంద్ర బిందువును చూడడానికి కూడా చాలామంది విజిటర్స్ ఇక్కడికి వస్తున్నారు. సో ఇదైతే అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే కూడా ఈ మైలు రాళ్ళు ఎంతగానో ఉపయోగపడేది. సో రాను వీటి ఆచూకీ కూడా కనుమరుగవుతుందని కూడా చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HMTV.